దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ నాయకుడు ఎంపీ శ్రీ జంగయ్య గారు ఇక్కడికి విచ్చేశారు. మరికొద్దిసేపట్లో ఈ ప్రభుత్వ పాఠశాలలో జెండా ఆవిష్కరణ చేయబోతున్నారు. జంగయ్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గిరిజన ప్రాంతవాసి, వారి ఆశాజ్యోతి. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు ఎంపీ శ్రీ జంగయ్య గారు మాట్లాడతారు. నమస్తే. నమస్కారం. నమస్కారం. బ్యాండ్ బాగొట్టారయ్యా. ఆపండి, బ్యాండ్ బాగొట్టారు చెప్పా కదండి, ఆపండి. అందరికి చాక్లెట్లు వచ్చాయి ఏంటి? అరే చాక్లెట్లు వచ్చాయండి, మాట్లాడరేంటి? ఏంటి వచ్చాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. నా చిన్నప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే చాలా ఆనందంగా లగెత్తుకుని స్కూల్కి వెళ్ళిపోయేవాడిని, చాక్లెట్లు పెడతారని. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే చాక్లెట్లు తినటం కాదు. ఈ రోజు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళ గురించి తలుసుకుని వాళ్ళలాగా మన దేశానికైనా చేయగలుగుతానో ఆలోచించాలన్నమాట. ఏంటి ఆలోచిస్తున్నావా? ఏమా నువ్వు ఆలోచిస్తున్నావా? నీ సంగతి ఏంట్రా? ఏంటి ఎవరు మాట్లాడరేంటి? ఆలోచిస్తారా లేదా? అది వెరీ గుడ్. మీ హెడ్ మాస్టర్ గారు నన్ను కలిసినప్పుడల్లా ఈ స్కూల్లో సౌకర్యాలు బాగాలేవు, హాస్టల్లో వసతులు బాగాలేవు, మీ గవర్నమెంట్ తరఫున ఏదైనా హెల్ప్ చేయమని అడుగుతుంటారు. మాస్టర్ మన గవర్నమెంట్ కదపటం, వాళ్ళు చేయటం చాలా టైం పడుతుందండి. కాబట్టి ఈ స్కూల్ సౌకర్యాల కోసం నేనే ₹1 కోటి విరాళం ఇస్తున్నాను. ₹1 కోటి? చప్పట్లు చప్పట్లు చప్పట్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. సంతోషమేనా? ఫోటో దిగుతారా? ఇలాంటి వ్యక్తులు, మహాశక్తులు మన దేశంలో ఉంటే మన దేశం ఎందుకు గొప్పది కాలేదు? తప్పకుండా అవుతుంది. అసలు ₹1 కోటి విరాళంగా ఇచ్చారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నాయకులు ఉండబట్టే ఈ రోజు దేశం ఇంత ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది. ఆయన కాన్స్టిట్యున్సీలోనే కాదు, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక కీలక నేతగా ఎదిగారంటే ఈ నిస్వార్థతే కారణం. మచ్చలేని ఆయన రాజకీయ చరిత్ర యువతరానికి ఆదర్శంగా. చూడు చూడు, నీ ఫేవరెట్ పొలిటీషియన్ జంగయ్య నిన్న ఒక స్కూల్కి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? బెంచీలు కుర్చీలు ఎత్తుకొచ్చాడా? ₹1 కోటి విరాళం ఇచ్చాడు. ఇస్తాడు ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ప్రజల దగ్గర దొబ్బిందే కదా. ఈ రోజు ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నావు కదా, అడుగు. పిలిచింది ఇంటర్వ్యూ కాదు, ఆ పేరుతో కాంప్రమైజ్ కి. ఓ, అతని మీద నువ్వు రాసిన ఆర్టికల్స్ కి రియాక్షనా? 500 కోట్లు సంపాదించాడు కదా. ఇంత రేంజ్ లో కరెక్షన్ జరుగుతుంటే గవర్నమెంట్ ఏమీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోదా? ఇస్ ఇట్ బ్లైండ్? ఈ దేశంలో లక్షల కోట్లు స్కాములు జరుగుతున్నాయి, వాటి గురించి అడిగే దిక్కులేదు. ఈ 500 కోట్లు ఒక లెక్క. వింటుంటేనే చాలా డిప్రెసింగ్ గా ఉంది డార్లింగ్. అలాంటి విలన్స్ తో పోరాడడానికే కదా అలాంటి హీరోస్ ఉంది. ఆఫీస్ కి టైం అయింది, లెట్స్ హావ్ బ్రేక్ఫాస్ట్. ఇదిగో ఆ టేబుల్ అక్కడ పెట్టవే. అలాగే సార్. ఆ క్లాత్ నలుగుతాయి, కుర్చీలు సర్దన్నయ్యా. ఏంటి అడావుడి? ఈ రోజు ఎంపీ సార్ కూతురు ఎంగేజ్మెంట్ అండి. ఓ, మా పని కొంచెం అయ్యేది చూడండి సార్. అలాగే అలాగే. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మినిస్టర్ గారితో మాట్లాడి సెట్ చేస్తాను. పని అయిపోతుంది, మీరు వెళ్ళిపోయి. నమస్తే. వస్తాను సార్. నమస్తే. రండి రండి, నా ప్రియమైన శత్రు గారు. బాగున్నారే? భలేవారే, నేను మీకు శత్రువు ఏంటండి? కాకపోతే ఏంటయ్యా, నా అపోజిషన్ లీడర్లు కూడా నువ్వు నా మీద చేసిన అటాకులు చేయలేదు. నువ్వు నా శత్రువు కదేంటి? ఇది నా వర్క్. యాండి గవర్నర్ గారికి ఒకసారి గుర్తు చేయమని వాళ్ళ పిఏకి చెప్పారా? చెప్పేవేటయ్యా? చెప్పానమ్మా, అందరికీ చెప్పాను. సీఎం గారి ఆఫీస్ లో పిఏ కూడా చెప్పాను. వస్తామని కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారమ్మా. ఓకే సరే, నువ్వు వెళ్ళి 2 కాఫీ పంపించు. సరే సరే. రా కూర్చో. ఏ విషయం మీద ఇంటర్వ్యూ చేయమంటారు? నా గురించి డైలీ సీరియల్ లాగా రోజు ఏదో ఒకటి రాస్తానన్నావు కదయ్యా. ఇల్లీగల్ మైనింగ్, రోజు వుడ్ స్మగ్లింగ్, ఏజెన్సీ ల్యాండ్ కబ్జాలు చేశారని చెప్పి 500 కోట్లు సంపాదించాను నేను. నెగిటివ్ గా తప్ప పాజిటివ్ గా రాసే వ్యక్తి. చాలా సంఘ సేవ చేశాను నేను.
నా నియోజకవర్గాన్ని ఎంత డెవలపింగ్ చేసింది తెలుసా నీకు? వాడి గురించి నువ్వు రాయట్లా. అంతెందుకు, నిన్నటికి నిన్న ₹1,00,00,000 విరాళం ఇచ్చా తెలిసేటి నీకు? అదే అలా నవ్వుతావేటి? 10 ఏళ్ల క్రితం మీరు ఒక స్కూల్ టీచర్, ఆ, 4,000 జీతం. ఈరోజు ₹1,00,00,000 విరాళం ఎలా ఇవ్వగలిగారు? సరేనయ్యా, ఈ డొంక తిడు ఎందుకు గానీ ఎంత కావాలేటి? రాతలు మార్చి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. వస్తే రాయటం మానంటావు. నువ్వు రాసి ఏంటంటే సాధించేది? జనం నువ్వు రాసింది పొద్దున చదువుతారు, సాయంకాలం పొగోడి పట్టం కట్టుంటారు తెలుసా నీకు? అటువంటప్పుడు మీకెందుకండి టెన్షను? నీ రాతలో నా రాజకీయ ఎదుగులు అంత మంచిది కాదు. నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయి. నా రాజకీయ భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతుందో తెలుసు కదా నీకు? నాకు నా దేశ భవిష్యత్తు ముఖ్యం. సిల్లిగా మాట్లాడకు, ముందు నీ గురించి ఆలోచించుకో. ఇది కర్మభూమి కదటయ్యా, ఏం జరిగినా వాళ్ళ కర్మని పడి ఉంటారు. కర్మ అనుకోవట్లేదు, తుపాకీ పట్టుకుంటున్నారు. మీ నియోజకవర్గంలో నక్సల్ మూమెంట్ కారు చిచ్చులు అంటుకుంటోంది. తిండి గింజలు పండించాల్సిన రైతులు, అడవుల్ని నమ్ముకున్న గిరిజనులు, స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ మరెంతో మంది ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆపో, ఏం బెదిరిస్తున్నావేంటి? అన్నలు మీ మీద కన్నేశారు. ఆ కళ్ళు పీకేయగలను, పీకేటువంటి ఏకంగా వాళ్ళని నేను లేపేయగలను.
రూమ్ కమ్ ఇన్. అన్నా ఎంపీ చనిపోయాడా? అవును, మన వాళ్ళు ముగ్గురు చనిపోయారు. ఓ గాడ్. రామ్దాస్ అనే బుల్లెట్ తగిలింది. ఇప్పుడు ఎలా ఉంది? మేనేజ్ చేస్తున్నాం. మీరు ఒక నాస్ట్రేజ్గా తీసుకున్నారు కదా? ఎస్కేప్ అవడానికి తీసుకున్నాం. అతని పేరు జయదేవ్. ఈజ్ ఎ ప్రామినెంట్ జర్నలిస్ట్. మన సింపథైజరా? కాదు, సిటీ దాటేంతవరకు సేఫ్గా పెట్టుకోండి. దాటడానికి ఉపయోగపడతాడు. ఆ తర్వాత మీ ఇష్టం. అలాగే. సిటీ అంతా సీల్ ఆఫ్ అయిపోయింది. త్వరగా సిటీలో మన హైడౌట్కి చేరిపోండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నీ శాటిలైట్ ఫోన్లో తప్ప వేరే ఏ ఫోన్లోనూ నన్ను కాంటాక్ట్ చేయొద్దు. ఓకే. ఈ రోజు ఉదయం ఎంపీ జంగయ్య ఇంట్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎంపీ జంగయ్యతో పాటు పలువురు మరణించినట్టు తెలిసింది. అయితే కాల్పులు ఎవరు జరిపారు, ఎందుకు జరిపారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో కాల్పులు జరిపిన దుండగులు అక్కడే ఉన్న ఆంధ్రవాహిని పత్రిక విలేఖరి జయదేవ్ ని హాస్టేజ్ గా తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. నగర కమిషనర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలువురు నాయకులు జంగయ్య గారి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. హోమ్ మినిస్టర్ డీజీపీ ఆఫీస్ కి బ్రీఫింగ్ ఇచ్చాం సార్. ఐ విట్నెస్ ప్రకారం ఎంపీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరిగినట్టు తెలుస్తుంది సార్. కమిషనర్ గారు, సీఎం గారు మాట్లాడతారు సార్. ఎంపీతో పాటు చాలా మంది చనిపోయినట్టున్నారు. అవును సార్, ఒకరిని హాస్టేజ్ గా కూడా తీసుకున్నారు సార్. ఎవరతను? ఆంధ్రవాహిని జర్నలిస్ట్ అంటే అతని పేరు జయదేవ్. ఆహా, నాకు ఎప్పటికప్పుడు సిచ్యుయేషన్ బ్రీఫ్ చేస్తూ ఉండండి. అలాగేనండి. ఇప్పటి వరకు సిటీ దాటినట్టు ఆధారాలేం లేవు సార్. సర్చ్ జరుగుతుంది. ఓకే. కార్తిక్ సార్, యు టేక్ చార్జ్. ఓకే సార్. అండ్ టేక్ కేర్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. కోర్ట్ టీం ఫామ్ చేసి ఆ దళం ఎక్కడుందో ట్రాక్ చేయి.